ఓం నమ శివాయ. శ్రీ కేదారేశ్వర వ్రతకథ. భక్త మహాశైలారా, నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులకు ఈ విధంగా చెప్తున్నారు. ఓ మునివర్యులారా, ఇంతవరకు నేను అనేక పురాణాల్ని, లోక కళ్యాణకారకమైన అనేక వ్రత మహత్యాల్ని, వ్రత విధానాల్ని మీకు చెప్పి ఉన్నాను. అలాగనే ఈ ప్రపంచం అంతా ఎవరి అనుగ్రహం చేత సృష్టించబడిందో అలాంటి ఆదిదేవుడైనటువంటి పార్వతీశునికి నమస్కరిస్తూ, సకల సంపదలను కలుగజేసేది, గతంలో అనేక మంది మునిశ్రేష్ఠులచే ఆచరించబడింది అయినటువంటి కేదారేశ్వర వ్రతమహత్యాన్ని లోక శ్రేయస్సు కోసం మీకు నేను తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్తున్నారు సూత మహర్షి. భూలోకంలో ఈశాన్య దిశలో కైలాసం అనే పర్వతం ఉంటుంది. ఆ పర్వతం ఎంత మనోహరంగా ఉంటుంది అంటే, మెరుపులతో కూడిన శరత్కాల మేఘాలేమో అనిపించే విధంగా అనేక విధాలైన రత్నమాణిక్యాలతో కూడిన తెల్లని వెండి శిఖరాలు మెరుస్తూ ఉంటాయక్కడ. అనేకమైన సెలయేళ్లతో, రకరకాల ఫలపుష్ప సుగంధభరిత వృక్ష సముదాయంతో కళకళలాడుతూ ఉంటుంది ఆ పర్వతం. యోగులందరూ కూడా ఈ కైలాస పర్వత శిఖరం మీదనే ఉంటూ ఉంటారు. యక్ష, కిన్నెర, గంధర్వ, సిద్ధచారణ విద్యాధరులు ఈ పర్వతం మీదనే నివసిస్తూ ఉంటారు. అలాంటి రమ్యమైనది, పర్వతాల్లో శ్రేష్టమైనది అయినటువంటి కైలాస పర్వత శిఖరాన సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు ప్రమదగణాలు కొలుస్తూ ఉండగా, పార్వతీ సమేతంగా దేవతలందరికీ దర్శనం ఇస్తున్నటువంటి శుభ సమయం ఇది. అక్కడ ఎవరెవరు పరమేశ్వరుని సన్నిధిలో ఉన్నారు చూడండి. అగ్ని, వాయువు, దేవేంద్రుడు, సూర్యచంద్రాదులు వంటి సకల దేవతలు, వశిష్ఠుడు, బృహస్పతి మొదలైన సకల ఋషులు, బ్రాహ్మీ మొదలైన అష్టసిద్ధులు, రంభ, తిలోత్తమ, మేనక మొదలైన దేవకాంతలు, చండిక మొదలగు సప్తమాతలు, గణనాథుడైనటువంటి వినాయకుడు, కుమారస్వామి, నందుడు మొదలైన ప్రమదగణాలు సారూప్యాన్ని పొంది ఉన్న సమయం అది. వీరందరితోనూ పరమేశ్వరుడు కొలువు తీరి ఉండగా, ఆ సభలో పరమేశ్వరుని కోరిక మేరకు నారదుడు మొదలైనటువంటి దేవర్షులు, గంధర్వులు మధురమైన గానామృతాన్ని అందిస్తూ ఉన్నారు. వారు ఎంతో శ్రావ్యంగా గానం చేస్తూ ఉంటే, మరికొందరు దేవతలు వారికి తగినట్టుగా వాయిద్యాలు వాయిస్తూ తాళం వేస్తూ ఉంటే, రంభ, మేనక మొదలైన అప్సరసలు రమ్యంగా నాట్యం చేస్తూ ఉన్నారు. వారందరిలోనూ కూడా చక్కనిదైన రంభ ఎంతో గొప్పగా నాట్యం చేసి వినోదాన్ని అందించి పరమేశ్వరునికి చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ సమయంలో ప్రమదగణాల్లో ఒకడైన భృంగిరెటి అనే భక్తుడు శివుని అనుమతిని పొంది, పరమేశ్వరునికి, అక్కడ ఉన్నటువంటి సభికులైన దేవతలకి నవ్వు పుట్టించే విధంగా పార్వతీ పరమేశ్వరుల ఎదుట హాస్య విన్యాసాన్ని చేయసాగాడు. ఆ హాస్యాన్ని చూసి దేవతలందరూ పర్వత గుహలు మారుమోగేటట్లు, కడుపులుబ్బిపోయేటట్లు నవ్వుకున్నారు. ఆ సందర్భం ముగిసిన తర్వాత పరమేశ్వరుడు తన భక్తుడైన భృంగిరెటిని చూసి, భృంగిరెటి, నీ హాస్యంతో మమ్మల్ని ఆకట్టుకున్నావు. నీ ప్రదర్శన మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. భళ అంటూ మెచ్చుకుని అతనిపై ఎంతో ప్రేమగలవాడయ్యాడు. అప్పుడు ఆ భృంగిరెటి శివునితో పాటు దేవతలు, మునులు, సభికుల మన్ననలు పొంది పార్వతీదేవిని విడిచి పరమేశ్వరునికి మాత్రం ప్రదక్షిణ చేసి సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు పార్వతి తన నాథును చూసి, నాథ, ఏమిటి ఈ భృంగిరెటి నన్ను వదిలిపెట్టి మీకు మాత్రమే ప్రదక్షిణం చేశాడు? దీనికి కారణం ఏమయ్యుంటుంది అని అడగడంతో పరమశివుడు, ఓ ప్రియా, బ్రహ్మజ్ఞానులైనటువంటి యోగులు నిన్ను మ్రొక్కరు, వారికి నీతో పనిలేదు అని శివుడు చెప్పడంతో పార్వతీదేవికి తన ప్రాణేశ్వరుని మీద తీవ్రమైన కోపం రావడం జరిగింది. అంతా పార్వతి నాథుని వదిలిపెట్టి తన శక్తిని వెనక్కి తీసుకోవడంతో పరమేశ్వరునిలో కూడా కళతప్పి సతీ వియోగం వల్ల చిక్కిపోవడం జరిగింది. అలాగే పార్వతీదేవి కూడా పతి వియోగం చేత శుష్కించిపోయి, దేవతలు సముదాయించినా కూడా శాంతించకుండా కైలాసాన్ని వదిలిపెట్టి ఎలాంటి స్వార్థము, పగ, అసూయాద్వేషాలకు తావులేని అడవిలోకి వెళ్లిపోయింది. సింహాలు, పులులు వంటి క్రూరమృగాలు సంచరిస్తూ మహర్షులకు నివాస స్థలం అయినటువంటిది, జనులందరికీ ప్రీతికరమై కోరిన కోర్కెలు తీర్చేది అయినటువంటి
గౌతమ వనానికి చేరుకుంది ఉమాదేవి. బ్రహ్మ తేజస్సుతో నిండిన ఆ గౌతమ మహాముని హోమానికి అవసరమయ్యే సమిధలు అనగా కట్టెలు, దర్భలు ఇంకా పళ్ళు తీసుకురావడానికి ఆ వనంలో కొంత దూర ప్రాంతానికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో అమ్మవారు అతని ఆశ్రమానికి చేరి అక్కడ కూర్చుని గౌతమ ముని కోసం ఎదురుచూస్తూ ఉండగా కొంతసేపటికి తనకు కావలసిన వస్తు సముదాయాన్ని తీసుకుని ఆశ్రమానికి తిరిగి వస్తున్న గౌతముడు తన ఆశ్రమం దగ్గరలోకి వచ్చేసరికి ఆశ్చర్యపడి, ఏమిటిది? తపస్సులు సంచరించే ఈ ఆశ్రమం ఒక్కసారిగా ఇంతటి తేజస్సుతో వెలుగొందుతోంది. ఈ ఆశ్రమం నాదేనా అని అబ్బురపడి కారణం ఏవైయుంటుంది అనుకుంటూ లోనికి వెళ్లి చూసేసరికి ఆశ్చర్యపోయాడు. కలువరేకులు వంటి కన్నులతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న ఆ తేజోమయి పార్వతీదేవి అని గుర్తించి ఆమెకు అతిథి పూజ చేసి వచ్చిన కారణమేమిటో అడిగి తెలుసుకున్నాడు గౌతముడు. తన విచారానికి గల కారణం తెలియచేసినటువంటి పార్వతి, ఓ మహర్షి, సకల యోగులు పూజించేటి ఈశ్వరుని అర్ధశరీరం పొందాలంటే నేను ఏం చెయ్యాలి? ఏ వ్రతం చేస్తే నా లక్ష్యం నెరవేరుతుందో అలాంటి వ్రతం ఒకటి నాకు ఉపదేశించమని కోరింది. అప్పుడు గౌతమ మహాముని సకల శాస్త్రాలు పురాణాలు పరిశీలించి కోరిన కోర్కెలు తీర్చేటువంటి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించమని, తన కోర్కె తప్పక సిద్ధిస్తుంది అని చెప్పగా ఆ పార్వతీదేవి గౌతమ మహర్షి మాటలకు ఆనందించి కేదారేశ్వర వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలో తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అప్పుడు నందివాహనుడైన పరమశివుడు ప్రత్యక్షమై పార్వతీదేవి కోర్కెను తెలుసుకుని తన దేహంలోని సగభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. అప్పుడు పార్వతి చాలా సంతోషించి ఈశ్వరుని శరీరంలోని అర్ధభాగాన్ని పొంది లోకుల మేలు కోరి ఒక వరం కోరింది. అదేమిటంటే, కేదారేశ్వర వ్రతం చేసుకున్న భక్తులకు తాము కోరిన కోర్కెలన్నీ తీరేటట్లుగా అనుగ్రహించమని. పరమేశ్వరుడు కూడా అలాగేనని చెప్పి తన భక్తుల కోసం వరాన్ని కోరిన పార్వతిని అనుగ్రహించి అంతర్ధానం అవడం జరిగింది. పార్వతి ఎప్పటిలాగునే కైలాసంలో పరమేశ్వరుని సన్నిధికి చేరి ఆ ఆదిదేవుని శరీరంలో అర్ధభాగమైంది. ఈ రకంగా కేదారేశ్వర వ్రతమహిమ అందరికీ తెలిసింది. ఇదిలా ఉండగా ఆ సమయంలో అక్కడే ఉన్న చిత్రాంగదుడు అనే గంధర్వుడు పరమేశ్వరుని అనుజ్ఞను పొందినవాడై ఈ వ్రతాన్ని భూలోకంలో ప్రచారం చేసే ఉద్దేశ్యంతో ఉజ్జయిని పట్టణానికొచ్చి వజ్రదంతుడు అనే రాజుకి ఈ వ్రతమహత్యాన్ని తెలియచేయడం జరిగింది. ఆ రాజు ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి దేశానికంతటికీ కూడా చక్రవర్తి అయ్యాడు. అక్కడ ఆ ఉజ్జయిని పట్టణంలో 2 వైశ్యకన్యలున్నారు. వారు ఈ వ్రతం గురించి తెలుసుకున్నవారే తమ తండ్రి దగ్గరకొచ్చి, తండ్రి, మేము కేదారేశ్వర వ్రతం చేయాలనుకుంటున్నాం. మన కష్టాలన్నీ తొలగిపోతాయి. మాకు మీ అనుమతి కావాలి అని అడిగారు ఆ కన్యలు. దానికి ఆ తండ్రి, చూడండమ్మా, మీ తండ్రి బేదవాడు అన్నది మీకు తెలియనిదేం కాదు. ఈ పూజలు ఖర్చులు మన వల్ల కావుగాని ఆ తలంపు మానుకోండి అని అంటుంటే, నాన్నగారు, మీరు ఏమాత్రం ఖర్చు పెట్టనక్కర్లేదు, మీ అనుమతి ఉంటే చాలు అని అడగడంతో సరేనని పరమేశ్వరుడే చూసుకుంటాడులే అని అనుమతిచ్చాడు ఆ తండ్రి. ఈ చిరంజీవుల భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వారికి కావలసిన వస్తువులు వారికి దొరికేటట్లుగా తానే ఏర్పాటు చేశాడు. అందుకే కాబోలు శివుణ్ణి భక్త సులభుడు అంటారు. అలా ఆ అక్కా చెల్లెళ్ళు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ముందుగా కంకణాలు కట్టుకుని వ్రతాన్ని ఎంతో భక్తిగా చేయవలసిన విధానంలో పూర్తి చేశారు. వారి భక్తికి ఆ మహాదేవుడు ఉప్పొంగినవాడి వారికి అందచందాలను, దీర్ఘాయుష్యును, తరగని సిరిసంపదలు ఇచ్చి అంతర్ధానం అవడం జరిగింది. పరమేశ్వర అనుగ్రహం చేత వారి జాతకాలే మారిపోయాయి. ఈ అక్కా చెల్లెళ్లలో పెద్దది అయినటువంటి పుణ్యవతి ఉజ్జయిని రాజును పెండ్లాడింది. చిన్నది భాగ్యవతి చోళదేశపు రాజును పెండ్లాడింది. తన కుమార్తెల్ని రాజులకివ్వడం వల్ల ఆ వైశ్యుడు కూడా చాలా సంపన్నుడై సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ అక్కా చెల్లెళ్ళు సామ్రాజ్యాన్ని, సంపదను, బలవంతులైన కుమారుల్ని పొంది సకల భోగాలతోనూ తొలతూగుతూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచేసరికి భాగ్యవతి ఐశ్వర్యమదంతో మైమరిచిపోయి కేదారేశ్వర వ్రతాన్ని చేయడం మానివేసింది. ఆ ప్రభావం చేత
పరమేశ్వరుని ఆగ్రహానికి గురికావడం జరిగింది. దాని ఫలితంగా తన భర్త ఆమెను కొడుకుతో సహా ఒక కారణం చేత రాజ్యం నుంచి తరిమివేశాడు. అప్పుడు భాగ్యవతి తన పిల్లవాడితో సహా అడవులు తిరుగుతూ దాహం వేయడంతో చివరికి ఒక బోయవానింటికి చేరింది. ఇక చేసేదేమీ లేక ఆ భాగ్యవతి తన కొడుకును పిలిచి, నాయనా, ఈ ఉజ్జయినీ దేశపు రాజు భార్య స్వయానా నాకు అక్క అవుతుంది. కాబట్టి నీ పెద్దమ్మ దగ్గరికి పోయి మన సంగతి అంతా చెప్పి కొంత ధనం తీసుకురమ్మని చెప్పి పంపించింది. ఆ పిల్లవాడు ఉజ్జయినీ పట్టణానికి వెళ్లి తన పెదతల్లి అయినటువంటి పుణ్యవతిని కలుసుకుని, పెద్దమ్మ, నన్ను మా అమ్మను మా తండ్రిగారైన చోళరాజుగారు రాజ్యం నుంచి తరిమివేస్తే అడవుల్లో నానా కష్టాలు పడుతూ ఉన్నాం. నిన్ను అడిగి కొంత సొమ్ము తీసుకురమ్మని నా తల్లి పంపించింది అని చెప్పగా పుణ్యవతి సంచుల కొద్దీ ధనాన్ని ఇచ్చింది. ఆ ధనాన్ని తీసుకొస్తున్నటువంటి ఆ పిల్లవాడికి దారిలో కేదారేశ్వరుడు దొంగలాగా వచ్చి ఆ ధనాన్ని దొంగిలించుకుపోయాడు. చేసేదేమీ లేక ఆ పిల్లవాడు వెనక్కి వెళ్లి తను పడిన తంటాలు అన్నీ కూడా పెద్దమ్మకు చెప్పుకుని మళ్లీ సొమ్ము తీసుకొస్తుండగా కేదారేశ్వరుడు ఇంతకు ముందు వచ్చినట్టుగా కాకుండా కనపడకుండా వచ్చి సొమ్ము దోచుకుని బెక్కమొహం వేసుకున్న ఆ పిల్లవాణ్ణి చూసి, ఓ భాగ్యవతీ పుత్రుడా, బాధపడకు. కాని ఒక విషయం, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి ఈ ధనం చేరడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పగా ఆ పిల్లవాడు పెదతల్లి అయినటువంటి పుణ్యవతికి ఈ వృత్తాంతాన్ని చెప్పడంతో పుణ్యవతి ఆ బాలుని చేత ఈ వ్రతాన్ని చేయించి, చూడు నాయనా, నీ తల్లి చేత కూడా ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేయించమని చెప్పి మళ్లీ కావలసిన ధనాన్నిచ్చి పంపించింది. ఆ బాలుడు ధనపు సంచులు తీసుకొస్తూ ఉండగా ఇంతకుముందు 2 సార్లు తను పోగొట్టుకున్న ఆపం అక్కడ దారిలో పడి ఉండడం చూసి ఆ ధనాన్ని కూడా తనతో తీసుకొచ్చి తల్లి దగ్గరకు చేరి జరిగిన సంగతులన్నీ ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆ భాగ్యవతి కూడా తన తప్పు తెలుసుకుని కేదారేశ్వర వ్రతాన్ని తాను వదిలిపెట్టినందువల్లే ఇలాంటి కష్టాలు కలిగినట్లుగా గుర్తించి ఆ వ్రతాన్ని భక్తితో ఆచరించి తన తప్పిదాన్ని క్షమించమని కేదారనాథుని శరణు వేడుకుంది. ఆ తర్వాత ఆ బాలుడు పరమేశ్వరుని అనుగ్రహం వల్ల చతురంగ బలాలతో కాంచీపురం చేరుకునేసరికి అతని తండ్రి అయినటువంటి చోళరాజు ఎదురుపడి వారిని ప్రేమగా ఆహ్వానించి భార్యాబిడ్డల్ని ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. అది మొదలు భాగ్యవతి చోళరాజు ఆ వ్రతాన్ని చేసుకుంటూ సకల సంపదలతో నిండినవారై రాజ్యపాలన చేస్తూ ఆనందంగా జీవితం సాగించారు. ఈ వ్రతం గౌతమ మునీంద్రుడు పార్వతికి ఉపదేశించింది కాబట్టి ఇహపర సుఖాలు కోరే మానవుడు ఈ వ్రతాన్ని చేసినట్లయితే కోరిన కోర్కెలు తీరి జన్మాంతరంలో శివసాయుధ్యాన్ని పొందుతారు. కనుక ఓ మునివర్యులారా, ఈ వ్రతమహిమ విన్నవారికి, చదివిన వారికి మహాదేవుడైన ఉమాపతి సర్వసంపదలు అనుగ్రహించునుగాక అని సూతమహర్షి శౌనకాది మునులకు చెప్పడం జరిగింది. స్కందపురాణంలోని శ్రీ కేదారేశ్వర వ్రత కథ సంపూర్ణం. హరవోం నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమః శివాయ. శ్రీ కేదారేశ్వర వ్రతం పూజా విధానం. మొట్టమొదటిసారిగా పార్వతీదేవి చేత ఆచరించబడిన ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో పరమేశ్వరునికి ప్రీతికరమైన సోమవారాల్లో చేస్తూ ఉంటారు. ఈ వ్రతం ఆచరించేవారికి
వ్రత మహిమను విన్నవారికి శివానుగ్రహం వల్ల ఆయురారోగ్య సంపత్సిరులు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఉత్తమమైన ఈ వ్రతాన్ని ఏ మానవుడు 61 పర్యాయాలు చేస్తున్నాడో అతడు ఇహంలో గొప్ప అదృష్టాన్ని, తేజస్సును, దీర్ఘాయువును కలిగి పరలోకాన శివ సాయుధ్యాన్ని పొందుతాడు. కాబట్టి 4 వర్ణాల వారు కూడా నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పరమేశ్వరానుగ్రహాన్ని పొందుతూ వస్తున్నారు. శ్రీమాతా విశాఖపట్నం వారు సమర్పిస్తున్న ఈ క్యాసెట్ మరియు సీడీల ద్వారా శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని చేసుకుని తరించండి. ఇక వ్రతానికి కావలసిన పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, గంధము, అక్షతలు, పువ్వులు, మారేడు దళాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిసిన పంచామృతాలు, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, ఇంకా రకరకాల పళ్ళు, పత్తితో చేసిన వస్త్రాలు, యజ్ఞోపవీతాలు, అగరవత్తులు, దీపపు కుందెలు, కర్పూరం, గంట, చిల్లర పైసలు, తెల్లని పట్టువు గాని లేక నూలుపోగువు గాని 21 పేటలతో చేసిన తోరం సిద్ధం చేసుకోవాలి. ఇంటికి ఈశాన్య భాగంలో చక్కగా అలికి ముగ్గు పెట్టి నూతన వస్త్రాన్ని వేసి దానిపైన ధాన్యాన్ని రాశిగా పోసి దానిమీద ఒక పూర్ణకుంభం ఉంచాలి. ఆ కలశానికి చుట్టూ పసుపు రాసి 21 నూలుపోగులతో చుట్టి దానిపై కొబ్బరికాయ పెట్టి దానిమీద తెల్లని పట్టుబట్టను గాని లేక మరేదైనా వస్త్రం గాని చుట్టి తమ శక్తికి తగ్గట్టుగా నవరత్నాలతో గాని బంగారంతో గాని వెండితో గాని చేసిన కేదారేశ్వర ప్రతిమను పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వర్ల పటాన్ని కూడా కలశానికి వెనుక భాగంలో అందంగా కనిపించే విధంగా పెట్టి పూలదండలతో అలంకరించుకోవాలి. ఇక నైవేద్యానికి గోధుమ పిండితో చేసిన, నేతితో కాల్చిన 21 రకాల పిండి వంటలు, పాయసం మొదలైనవి తయారు చేసుకోవాలి. ఇక దీపపు కుందుల్లో ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి మంటపానికి ఇరువైపులా దీపాల కోసం సిద్ధం చేసుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిపై తూర్పు వైపు గాని ఉత్తరానికి గాని కొసలు ఉండేటట్లు తమలపాకు వేసి దానిపై పసుపుతో చేసిన వినాయకుణ్ణి పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలి. వినాయక నైవేద్యానికి ఒక బెల్లముక్క కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక ఆచమనీయానికి పంచపాత్ర, ఉద్ధరిణే, పళ్ళెం సిద్ధం చేసుకుని అర్ఘ్యపాద్యాలను ఇవ్వడం కోసం మరొక పంచపాత్ర లేదా కలశాన్ని కూడా పెట్టి రెండింటిలోనూ నీళ్లు నింపుకోవాలి. మరి పురోహితులు సిద్ధంగా ఉన్నారు పూజ ప్రారంభించడానికి. మరి మీరు సిద్ధమే కదా? అయితే పూజ ప్రారంభిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఇంక దీపం వెలిగించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. లక్ష్మీపతే తే అంఘ్రియుగం స్మరామి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పుడు ఉద్ధరిణితో కుడి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆచమనీయం చేయండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. మరొక ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని చేయి కడుకోండి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః.
సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ముక్కు మీద చేయవేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. చెయ్యి తీసేయండి. మమ అనుకోండి. ఉపాతృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే నామ సంవత్సరే. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఆయనే దక్షిణాయనం అని చెప్పుకోండి. ఋతౌ శరదృతౌ అని చెప్పుకోండి. మాసే మాసం పేరు చెప్పుకోండి. పక్షే పక్షం పేరు చెప్పుకోండి. తిథౌ ఏ తిథౌ చెప్పుకోండి. వాసరయుక్తాయాం ఏ వారమో చెప్పుకోండి. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయః మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతః శ్రీమతః మళ్ళా గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయః మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వరముద్దిశ్య శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. ఇప్పుడు అర్ఘ్యపాద్యాదులు ఇవ్వవలసిన కలశానికి 3 చోట్ల గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టండి. ఓం కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఇప్పుడు ఆ కలశంలో ఒక పుష్పం వేసి మీ కుడి చెయ్యని ఆ కలశం మీద పెట్టండి. ఓం ఆ కలశే శుధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవమాపోన్నమాపోమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో ఓ జ్యోతిగుష్యాపో ఓ యజుగుష్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జిలేస్మిన్ సన్నిధం కురు. ఆయాంతో శ్రీ కేదారేశ్వర పూజార్థం శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురుతక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు ఆ కలశంలోని నీటిని తీసుకుని దేవుడి మీద మీ మీద పూజా ద్రవ్యాల మీద పువ్వుతో చల్లండి. ఇప్పుడు పసుపు గణపతిని పళ్ళెంతోటే మంటపం మీద పెట్టి ఒక పుష్పం తీసుకుని గణపతి మీద చేయి వేసి ఉంచండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ
శ్రీ మహాగణాధిపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ఇప్పుడు ఆ పుష్పం అక్కడ గణపతి మీద వేసి మరొక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆ పుష్పం వేసేయండి. రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. మరొక పుష్పం వేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. పువ్వుతో నీళ్లు చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. ఔపచారిక స్నానం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. కొంచెం అక్షింతలు వేయండి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళా అక్షింతలు వేయండి. గంధాన్ ధారయామి. కొంచెం గంధం వేయండి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళా అక్షింతలు వేయండి. పుష్పై పూజయామి. కొంచెం పువ్వులు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, భారచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి. ధూపార్థం అక్షతాన్ సమర్పయామి. దీపార్థం అక్షతాన్ సమర్పయామి. కొంచెం అక్షింతలు వేయండి. నైవేద్యం. ఇప్పుడు ఆ బెల్లం ముక్క మీద కొంచెం పువ్వుతో నీళ్లు చల్లి ఒక మాట నీళ్లు చుట్టూ తిప్పి చేత్తో బెల్లం ముక్కని గణపతికి చూపించండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృతమస్తు అమృతోపస్థరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడగండ నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు చెయ్యని 5 మాటలు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. అమృతాపిధానమసి. ఇత్యుత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. 3 ఆకులు చెక్క తాంబూలం పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నీరాజనం. కొంచెం కర్పూరం వెలిగించండి. ఓం ఘృతవక్త్రి సహస్రైశ్చ కర్పూరై సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఒక పుష్పం చిల్లర పైసలు వేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేయండి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మరో నమస్కారం చేయండి. ఛత్రం ధారయామి, చామరం వీచయామి, వాద్యం ఘోషయామి, నృత్యం దర్శయామి. సమస్త రాజోపచారాన్ భక్త్యోపచారార్థం సర్వార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. ఇప్పుడు అక్షింతలు నీళ్లు పళ్ళెల్లో దారగట్టి వదిలేయండి. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి పాదారవిందార్పణ వస్తు. ఇప్పుడు గణపతికి పూజ చేసిన పువ్వులు తల్లో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు ఆ గణపతి పళ్ళ్యాన్ని కళ్ళకద్దుకొని ఒక పక్కకు పెట్టేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహస్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానముద్వాసయామి. పునరాచమ్య. మళ్ళా ఆచమనీయం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర శ్రీకేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. పూర్వోగ్రేవగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర. మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయ. మీ పేరు చెప్పుకోండి. శ్రీమత గోత్రస్య. మళ్ళా గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయస్య. మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వరముద్దిశ్య శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మళ్ళా నీళ్లు ముట్టుకోండి. ఇప్పుడు కేదారేశ్వర స్వామి కలశానికి ప్రతిమకి మీ చెయ్యి తగిలేటట్టుగా చెయ్యి వేసి ఉంచండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ నేవ యథాస్థానముపహ్వయతే అయం ముహూర్త సుముహూర్తో అస్తు ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. చెయ్యి తీసేయండి. ఇప్పుడు ఒక పుష్పం తీసుకొని నమస్కారం చేయండి. శూలం డమరుకం చైవ దధానం హస్తయుగ్మకే కేదారదేశమీశానం ధ్యాయే త్రిపురఘాతినం శ్రీ కేదారేశ్వరం ధ్యాయామి. ఆ పుష్పం స్వామివారి మీద వేయండి. మళ్ళా ఒక పుష్పం తీసుకోండి. కైలాస శిఖరే రమ్యే పార్వత్యా సహిత ప్రభో ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర శ్రీ కేదారేశ్వరమావాహయామి. ఆ పుష్పం వేయండి. మళ్ళా ఒక పుష్పం తీసుకోండి. ఓం సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ కేదారదేవ మద్దత్తమాసనం ప్రతిగృహ్యతాం శ్రీ కేదారేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. ఇప్పుడు పువ్వుతో నీళ్లు జల్లుతూ ఉండండి. గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః శ్రీ కేదారేశ్వరాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు జల్లుతూ ఉండండి. అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యా దత్తం మయేశ్వర ప్రయచ్చ మే మనస్తుష్టిం భక్తానామిష్టదాయక శ్రీ కేదారేశ్వరాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా నీళ్లు తీసుకొని చల్లుతూ ఉండండి. మునిభిర్నారద ప్రఖ్యైర్నిత్యమాఖ్యాత వైభవ కేదారదేవ భగవన్ గృహాణాచమనం విభో శ్రీ కేదారేశ్వరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పం వేయండి. కేదారదేవ భగవన్ సర్వలోకేశ్వర ప్రభో మధుపర్కం ప్రదాస్యామి గృహాణత్వం శుభంకర మధుపర్కార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు పంచామృతాల్లోని ఒక పువ్వు వేసి ఆ పంచామృతాలని స్వామివారికి చల్లుతూ ఉండండి. స్నానం పంచామృతైర్దేవశ్రితం శుద్ధోదకైరపి గృహాణ గౌరీ రమణత్వద్భక్తేన మయార్పితం శ్రీ కేదారేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను గ్లాసులో తీసుకుని అందులో పుష్పం వేసి ఆ కొబ్బరి నీటిని స్వామివారికి చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమావో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. ఇప్పుడు పుష్పంతో నీళ్లు జల్లండి. నదీ జలం సమాయుక్తం మయా దత్తమనుత్తమం స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే కేదారేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం ఇప్పుడు పత్తితో చేసిన వస్త్రాన్ని వేయండి. వస్త్రయుగ్మం సదా శుభ్రం మనోహరమిదం శుభం దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యతాం శ్రీ కేదారేశ్వరాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం వేయండి. స్వర్ణ యజ్ఞోపవీతం చ కాంచనం చోత్తరీయకం రుద్రాక్షమాలయాయుక్తం దదామి స్వీకురు ప్రభో కేదారేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం ఇప్పుడు గంధం వేస్తూ ఉండండి. సమస్త గంధ ద్రవ్యాణం దేవత్వమసి జన్మభూ భక్త్యా సమర్పితం ప్రీత్యా మయా గంధాది గృహ్యతాం శ్రీ కేదారేశ్వరాయ నమః. గంధాం ధారయామి. అక్షింతలు వేస్తూ ఉండండి. అక్షతోసి స్వభావేన భక్తానామక్షతం పదం దదాసి నాథ మద్దత్తై రక్షితై ప్రియతాం భవాన్ శ్రీ కేదారేశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. పుష్పాణి పూజయామి. ఇప్పుడు పువ్వులు పూజ చేస్తూ ఉండండి. కల్పవృక్ష ప్రసూనైస్త్వం పూర్వైరభ్యర్చితః సురైః కుంకుమైః పార్థివైరేభిరిదానీమర్చ్యతే మయా శ్రీ కేదారేశ్వరాయ నమః. పుష్పాణి పూజయామి. అథ అంగపూజ. ఇప్పుడు పూజయామి అన్నప్పుడు ఒక పువ్వు స్వామివారి మీద వేయాలి. ఓం మహేశ్వరాయ నమః. పాదౌ పూజయామి.
ఈశ్వరాయ నమః జంఘే పూజయామి, కామరూపాయ నమః జానునీ పూజయామి, హరాయ నమః ఊరు పూజయామి, త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి, భవాయ నమః కటిం పూజయామి, గంగాధరాయ నమః నాభిం పూజయామి, మహాదేవాయ నమః ఉదరం పూజయామి, పశుపతయే నమః హృదయం పూజయామి, పినాకినే నమః హస్తాన్ పూజయామి, శివాయ నమః భుజౌ పూజయామి, శితికంఠాయ నమః కంఠం పూజయామి, విరూపాక్షాయ నమః ముఖం పూజయామి, త్రినేత్రాయ నమః నేత్రాని పూజయామి, రుద్రాయ నమః లలాటం పూజయామి, శర్వాయ నమః శిరః పూజయామి, చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి, పశుపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి. అథ అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు ఓం ఓం అనుకుంటూ నమః అని వచ్చినప్పుడల్లా మారేడు దళంతో గాని పువ్వుతో గాని అక్షింతలతో గాని స్వామివారికి పూజ చేస్తూ ఉండండి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపాణయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్ధర్షాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం సేనఘాయ నమః, ఓం భుజంగభూషాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వినే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాససే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమథాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థాణవే నమః, ఓం అహిర్బుద్ధ్యాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం స్వాతిగాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం అజాయ నమః, ఓం పాప విమోచనాయ నమః, ఓం సాంబాయ నమః, ఓం మృడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం పూషదంతభిదే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రభిదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదాయ నమః, ఓం త్రివర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. ఇప్పుడు తోరాల్ని మంటపం మీద పెట్టి పూజ చేస్తూ ఉండండి. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి, వాహాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి, వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి, గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి,
రుద్రాయ నమః షష్ఠగ్రంథిం పూజయామి, పశుపతయే నమః సప్తమగ్రంథిం పూజయామి, భీమాయ నమః అష్టమగ్రంథిం పూజయామి, త్రయంబకాయ నమః నవమగ్రంథిం పూజయామి, నీలలోహితాయ నమః దశమగ్రంథిం పూజయామి, హరాయ నమః ఏకాదశగ్రంథిం పూజయామి, స్మరహరాయ నమః ద్వాదశగ్రంథిం పూజయామి, భవాయ నమః త్రయోదశగ్రంథిం పూజయామి, శంభవే నమః చతుర్దశగ్రంథిం పూజయామి, శర్వాయ నమః పంచదశగ్రంథిం పూజయామి, సదాశివాయ నమః షోడశగ్రంథిం పూజయామి, ఈశ్వరాయ నమః సప్తదశగ్రంథిం పూజయామి, ఉగ్రాయ నమః అష్టాదశగ్రంథిం పూజయామి, శ్రీకంఠాయ నమః ఏకోనవింశతిగ్రంథిం పూజయామి, నీలకంఠాయ నమః వింశతిగ్రంథిం పూజయామి, కేదారేశ్వరాయ నమః ఏకవింశతితమగ్రంథిం పూజయామి. ఇప్పుడు అగరత్తులు వెలిగించి ఆ ధూపాన్ని స్వామివారికి చూపించండి. ఓం దశాంగ ధూప ముఖ్యశ్చ హ్యంగార వినివేశిత ధూప సుగంధైరుత్పన్న వాం ప్రేణయతు శంకర. కేదారేశ్వరాయ నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు దీపానికి కొంచెం బొట్లు పెట్టి చేత్తో దీపాన్ని చూపించండి. ఓం యోగినాం హృదయేష్వేవ జ్ఞాన దీపాంకురోహ్యసి బాహ్య దీపో మయా తత్త గృహ్యతాం భక్త గౌరవాత్. శ్రీ కేదారేశ్వరాయ నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధ్యాచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు వదిలేయండి. నైవేద్యం. ఇప్పుడు నైవేద్యానికి చేసిన పిండి వంటల మీద నెయ్యి అభిగారించి ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ మొదలైన అన్ని నైవేద్య పదార్థాల మీద నీళ్లు చల్లండి. ఓం త్రైలోక్యమపి నైవేద్యం నతే తృప్తిస్తథా బహిః నైవేద్యం భక్తవాత్సల్యాద్ గృహ్యతాం త్రయంబకత్వయా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించ్యామి. ఇప్పుడు నైవేద్య పదార్థాల చుట్టూ నీళ్లు తిప్పండి. అమృతమస్తు అమృతోపస్థరణమసి. భక్ష్య భోజ్య మహానైవేద్యం సమర్పయామి. ఇప్పుడు చేయి చూపిస్తూ ఉండండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఇత్యుత్తరాపోసనం సమర్పయామి. కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ్యాచుమనీయం సమర్పయామి. తాంబూలం 3 ఆకులు చెక్క తాంబూలం తీసి స్వామివారికి పెట్టండి. నిత్యానంద స్వరూపస్త్వం యోగి హృత్కమలే స్థితః గౌరీశ భక్త్యా మద్దత్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ కేదారేశ్వరాయ నమః తాంబూలం సమర్పయామి. అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యా దత్తం మహేశ్వర ప్రయచ్చ మే మనస్తుష్టిం భక్తానామిష్టదాయక. శ్రీ కేదారేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్లు చల్లండి. ఇప్పుడు కర్పూరం తీసుకుని వెలిగించి స్వామివారికి 3 మాటలు తిప్పండి. ఓం దేవేశ చంద్ర సంకాశం జ్యోతిః సూర్యమివోదితం భక్త్యా దాస్యామి కర్పూర నీరాజనమిదం శివ. శ్రీ కేదారేశ్వరాయ నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఉద్ధరిణ్యతో నీళ్లు వదిలేసి ఆ కర్పూర హారతిని కళ్ళకద్దుకోండి. అక్షింతలు పుష్పం చిల్లర పైసలు తీసుకొని పీట దిగి నమస్కారం చేయండి. ఓం హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. శ్రీ కేదారేశ్వరాయ నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆ పువ్వులు అక్షింతలు చిల్లర పైసలు స్వామివారికి వేసేయండి. మళ్ళా అక్షింతలు తీసుకుని నమస్కారం చేయండి. భూతేశ భువనాధీశ సర్వదేవాది పూజిత ప్రదక్షిణం కరోమి త్వాం వ్రతం మే సఫలం కురు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షింతలు వేసేయండి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామష్టాంగముచ్యతే. ఇప్పుడు ప్రార్థన నమస్కారం చేయండి. అభీష్ట సిద్ధిం కురు మే శివ అవ్యయ మహేశ్వర భక్తానామిష్టదానార్థం మూర్తి కృతకళేబర. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు మంటపం మీద పెట్టి పూజ చేసిన తోరాన్ని తీసుకోండి. కేదారదేవ దేవేశ భగవన్నంబికాపతే ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్ణామహ్యం ప్రభో. ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెబుతూ
ఆ తోరాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి. ఆయుశ్చ విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్య సమృద్ధిం కురు దేవదేవ సంసార ఘోరాంబునిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. ఇప్పుడు బ్రాహ్మణునికి నేను చెప్పే మంత్రం చెబుతూ వాయనమివ్వాలి. కేదారః ప్రతిగృహ్ణాతు కేదారో వై దదాతి చ కేదారస్తారకోభాభ్యాం కేదారాయ నమో నమః. అలాగే తర్వాత చెప్పే మంత్రం చెబుతూ ప్రతిమాదానం చేయాలి. కేదార ప్రతిమ యస్మాద్రాజ్య సౌభాగ్యవర్ధిని తస్మాదస్యాః ప్రదానేన మమాస్తు శ్రీరంచలా. ఓం యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేదమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మకః శ్రీ కేదారేశ్వర పాదారవిందార్పణమస్తు. కొంచెం అక్షింతలు నీళ్లు తీసుకుని ధారగట్టి పళ్ళెంలో వదిలేయండి. శ్రీ కేదారేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు కేదారేశ్వర స్వామికి పూజ చేసిన పుష్పాన్ని కళ్ళకద్దుకొని తల్లో పెట్టుకోండి. ఇది పూజా విధానం సంపూర్ణః కథా ప్రారంభః. ఇప్పుడు కొంచెం అక్షింతలు తీసుకొని వినండి.